తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆర్టీసీ డిపోల్లో క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి సిబ్బందిని కుదించడంతో పాటు ప్రభుత్వ అధికారుల విధాన నిర్ణయాల వల్ల కార్మికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే ఈ ప్రక్రియను విరమించుకోవాలని నిరసిస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్స్ వద్ద కంటోన్మెంట్ బస్ డిపో ముందు కార్మికులు అర్ధనగ్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో డిపోలలో కంటోన్మెంట్, మియాపూర్ డిపోలను పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ సిబ్బందిని ఇతర వృత్తుల్లో ప్రవేశపెట్టేందుకు సిబ్బందిని భయపెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రత్యేకమైన డిమాండ్లను ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని, పర్మనెంట్ కండక్టర్లను పర్మనెంట్ డ్రైవర్లతోనే నడిపియాలని, డిపోలో పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ కాకూడదని, ఇప్పటికే 5 డిపోల్లో ఈ ప్రక్రియ అమలు జరిగిందని, 6వ డిపోలో జరిగితే తెలంగాణ వ్యాప్తంగా తమ ఆందోళన విస్తృతం చేస్తామని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులలో ఆర్టీసీ వాళ్ళే, ఎలక్ట్రికల్ బస్సులలో ఎలక్ట్రికల్ బస్సులలో ఎలక్ట్రికల్ బస్సులలో ఎలక్ట్రికల్ బస్సులలో ఆర్టీసీ సిబ్బంది ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులను లేదు. ఆ బస్సును తీసుకొని ఆయనకు సబ్సిడీ ఇచ్చి, ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి కరెంట్ ఇప్పించి, షెడ్ ఇచ్చి, ఇవన్నీ చేసిన తర్వాత కిలోమీటర్కి 20 రూపాయలు జేబుల నుంచి కప్పి ఆ ఓనర్ని మేపాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. అందుకని ఇది ఏ రకంగా చూసినా గానీ ఈ సమర్థనీయమైన చర్య కాదు. ఈ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు అనేది ఆర్టీసీ కొనాలి, ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ బస్సులే ఉండాలి అనే ప్రధాన డిమాండ్ తో ఇవాళ మేము ఈ అర్ధనగ్న ప్రదర్శన ప్రోగ్రాం తీసుకున్నాం. కాంగ్రెస్ దీనికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుతూ ఈ డిపో నుంచి మన జేఏసీ నాయకులు కూడా మాట్లాడతారు. ఎలక్ట్రికల్ దాని మీద డ్రైవర్లు వస్తున్నారు. 10 సంవత్సరాలు దాని మీద చేసినా అదే రకంగా కాకుండా, అట్లా కాకుండా ఆర్టీసీ వాళ్ళే ఆ డ్రైవర్లను ఆర్టీసీ వాళ్ళే కాంట్రాక్టర్ తీసుకుంటారు, క్యాజువల్ గా తీసుకుంటారా, వాళ్ళని తీసుకొని మళ్ళీ పర్మనెంట్ గా చేసే విధంగా చేసి ఆర్టీసీ కొనుగోలు చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం, చెప్పడం జరుగుతుంది. ఇంకా పక్క రీజియన్లో, హైదరాబాద్ రీజియన్లో ఇంకా కొత్త నానుడి మెకానికులు డిపోల నుంచి అవుట్, మీరందరు కాంట్రాక్టర్గా పోతారా, ఇంకేదైనా ప్రత్యామ్నాయంగా ఉద్యోగం చూసుకుంటారా చూసుకోండి అని చెప్తున్నారు. డ్రైవర్లకు అల్టిమేటం ఇచ్చిండ్రు ఆల్రెడీ. హైదరాబాద్ రీజియన్లో మీరు కండక్టర్గా పోతారా, లేకపోతే వీఆర్ఎస్ తీసుకుంటారా, లేకుంటే జిల్లాలకు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోతామా అని ఇవాళ హైదరాబాద్ రీజియన్లో ఆల్రెడీ నోటీస్ బోర్డు ఏం జరిగింది. మరి ఇవన్నీ ముందు చూసే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీలో మరి జేఏసీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అడ్డుకోకపోతే, ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోకపోతే మేనేజ్మెంట్ ఏమో నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటుంది. ఫలితాలు వస్తేనేమో ముందుగా అనుభవించేది అధికారులే. కష్టమేమో కార్మికులకి, జీతాలు పెరిగితే మాకంటే తిప్పులు పెరుగుతాయి అధికారులకు. కానీ కార్మికులను వేధించడం మాత్రం అధికారులు వేధించడం, సూపర్వైజర్లు అధికారులు వేధిస్తారు. మరి ఈ మేనేజ్మెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఇది కార్మికుల గొడ్డలు పెట్టు లాంటిది. ఇది ఆర్టీసీ సంస్థ ముందు మనుగడ సాగించడం చాలా కష్టం. ఇది ఇట్లాంటి తరుణంలో మరి కార్మిక లోకమంతా మేల్కోవాలి. జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఈ నిర్ణయానికి మీరందరూ సపోర్ట్ చేయాలి, మద్దతు తెలియజేయాలి. ఎందుకని అంటే ప్రభుత్వం కొనిచ్చే వరకు మనం దీని పోరాటం. ఎలక్ట్రికల్ బస్సులలో ఆర్టీసీ వాళ్ళే, ఎలక్ట్రికల్ బస్సులలో ఎలక్ట్రికల్ బస్సులలో ఎలక్ట్రికల్ బస్సులలో ఎలక్ట్రికల్ బస్సులలో ఆర్టీసీ సిబ్బంది ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులను